ఈ క్షణం భూమికి దూరంగా ఒక సివిలైజేషన్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అది 65 మిలియన్ ఇయర్స్ లైట్ అవే దూరంలో ఉందనుకుందాం. లైట్ ఇయర్ అంటే ఏంటో కూడా మాట్లాడుకుందాం. అంత దూరంలో ఉన్న ఒక సివిలైజేషన్ వాళ్ళు భూమిని చూడగలిగేంత టెక్నాలజీ వాళ్ళకు ఉంది అని అనుకుందాం. వాళ్ళ దగ్గర అలాంటి టెలిస్కోప్ ఉంది. ఆ టెలిస్కోప్ నుంచి వాళ్ళు భూమిని చూస్తే వాళ్ళకి కనపడేది ఏంటో తెలుసా? ఈ క్షణం ఉన్న నువ్వు కనపడవు, నీ సిటీస్ కనపడవు, నీ ChatGPT కనపడదు, నీ కంప్యూటర్ కనపడదు, నీ బిల్డింగ్స్ కనపడవు. వాళ్ళకి డైనోసర్స్ కనపడతాయి. విచిత్రంగా ఉంది కదా. స్పేస్ అంటే అంతే. స్పేస్లో ఈ క్షణం అనేది అబద్ధం. నువ్వు చూసే ప్రతి ఒక్కటి జరిగిపోయిన కథ. నువ్వు చూసే ప్రతి నక్షత్రం, నువ్వు చూసే ప్రతి ప్లానెట్ అది జరిగిన కథను మాత్రమే చూస్తావు నువ్వు. అసలు ఎందుకు ఇలా అనేది మాట్లాడుకుంటే, లైట్ అనేది మనందరికీ తెలిసిందే. నువ్వు ఒక వస్తువుని చూడాలంటే లైట్ అనేది ఉండాలి. మనం ప్రపంచంలో ఏ వస్తువునైనా రెండు విధాలుగా చూడగలం. ఒకటి, ఆ వస్తువు నుంచి లైట్ డైరెక్ట్గా రావాలి, లేదా ఆ వస్తువు పైన లైట్ పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సన్ ఆర్ మూన్ని తీసుకోండి. సన్ ఆర్ మూన్ వాటి ఓన్ లైట్ని ఎమిట్ చేస్తుంది. అంటే వాటి ఓన్ లైట్ డైరెక్ట్గా వచ్చి నీ కళ్ళల్లో పడి నీకు సన్ అయినా సరే మూన్ అయినా సరే కనిపిస్తుంది. కానీ నువ్వు రోజు వాడే వస్తువులు, ఒక ల్యాప్టాప్ కానీ, బుక్ కానీ, పెన్ కానీ, ఇలాంటివి కనపడాలంటే వాటికి వాటి ఓన్ లైట్ ఉండదు. బట్ ఈ సన్ ఆర్ మూన్ నుంచి వచ్చే లైట్, లేదా నువ్వు ఒక రూమ్ లో పెడితే ఆ రూమ్ లో ఆన్ చేసే ట్యూబ్ లైట్ నుంచి ఒక లైట్ వస్తుంది కదా, ఆ లైట్ బుక్ పైన కానీ పెన్ పైన కానీ పడి అది నీ కళ్ళల్లోకి రిఫ్లెక్షన్ గా వస్తుంది. సో అప్పుడు నువ్వు ఆ వస్తువుని చూడగలవు. సో ఎయిదర్ ఆ వస్తువు డైరెక్ట్ గా లైట్ ఎమిట్ చేస్తే నీకు కనిపిస్తుంది, లేదా నువ్వు చూసే వస్తువు పైన ఒక లైట్ పడి అది రిఫ్లెక్షన్ గా నీ కంట్లో కనపడితే మాత్రమే చూడగలవు. ఈ రెండే దారులు ఉన్నాయి నువ్వు ఏ వస్తువుని చూడాలన్నా. సో ఇప్పుడు మనం లైట్ స్పీడ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, లైట్ కూడా ట్రావెల్ చేస్తుంది. బట్ దాని ట్రావెలింగ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వు ఒక బండి మహా అయితే 50 లేదా 60 కిలోమీటర్ల వేగంతో తోలుతావేమో, కానీ లైట్ 3 లక్షల కిలోమీటర్లు ఒకే ఒక సెకండ్ లో ట్రావెల్ చేయగలదు. ఒక లైట్ నీ వస్తువు పైన, నీ పెన్ పైన కానీ బుక్ పైన కానీ పడి ఆ రిఫ్లెక్షన్ తిరిగి నీ కనపడడానికి స్ప్లిట్ సెకండ్స్ లో జరిగిపోతుంది. కానీ ఇదే మనం ఒక ప్లానెట్ గురించి మాట్లాడితే మూన్ నే తీసుకోండి. మూన్ నుంచి ఎర్త్ కి డిస్టెన్స్ 3,84,000 కిలోమీటర్లు. లైట్ ఏమో 3 లక్షల కిలోమీటర్లు ఒక సెకండ్ లో దాటేయగలదు. సో ఓవరాల్ గా ఇక్కడ మ్యాథ్స్ క్యాల్కులేట్ చేసుకుంటే మూన్ నుంచి ఎర్త్ కి లైట్ రిసీవ్ అవ్వడానికి ఒక 1.3 సెకండ్స్ రఫ్ గా టైం పడుతుంది. నువ్వు ఇప్పుడు మూన్ ని చూస్తున్నావంటే ఇప్పటి మూన్ ని చూడట్లా, 1.3 సెకండ్స్ బ్యాక్ ఉన్న మూన్ ని చూస్తున్నావు. ఎందుకంటే ఆ మూన్ వదిలిన లైట్ 1.3 సెకండ్స్ తర్వాత నిన్ను చేరుకుంది. అదే ఇక్కడ ట్విస్ట్. అలాగే సేమ్ సన్ నుంచి ఎర్త్ కి డిస్టెన్స్ ఎంత దూరం అంటే, సన్ నుంచి స్టార్ట్ అయిన లైట్ నీ కంట్లో కనపడాలి, ఎర్త్ దగ్గరికి రీచ్ అవ్వాలి అంటే 8 నిమిషాలు పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ పైన ఒక మనిషి ఉన్నాడు అనుకోండి. వాడు పాకెట్ నుంచి చాక్లెట్ తీసి ఆ చాక్లెట్ తినేసి చేయి కడుక్కొని మూతి కడుక్కుంటున్నాడు అనుకోండి. వాడు పాకెట్ నుంచి చాక్లెట్ తీసే టైంలో అక్కడ లైట్ స్టార్ట్ అయింది అనుకుందాం. ఆ లైట్ 8 మినిట్స్ తర్వాత నీకు రీచ్ అయింది. ఇప్పుడు ఆ లైట్ నీకు రీచ్ అయినప్పుడు ఆడేమో చాక్లెట్ తినేసి మూతి కడుక్కుంటున్నాడు, ఆ సన్ పైన ఉన్న మనిషి. బట్ యాక్చువల్ గా నీకు ఈ లైట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆడ పాకెట్ నుంచి చాక్లెట్ తీస్తున్నప్పుడు. సో నీకు వాడు ఇప్పుడు పాకెట్ నుంచి చాక్లెట్ తీసేది మాత్రమే కనిపిస్తుంది. యాక్చువల్ గా ఆడు తినేసి పడుకునేసి కూడా ఉంటాడు. ఇది అసలైన రీజన్. లైట్ ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్ ట్రావెల్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ టైం దూరం పెరిగే కొద్దీ నువ్వు చూసేది గతం అవుతుంది. సో జరిగిన ప్రతి ఒక్కటి ఒక కథ అవుతుంది కానీ నిజం అవ్వదు. అండ్ ఇంకొక పాయింట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇందాక మొదట్లో 65 మిలియన్ లైట్ ఇయర్స్ అవేలో ఒక సివిలైజేషన్ అన్న. లైట్ ఇయర్ అంటే ఏంటంటే, లైట్ 1 ఇయర్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదో దాన్ని లైట్ ఇయర్ అంటారు. సో లైట్ ఇయర్ అనేది డిస్టెన్స్. సో 65 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక ప్లానెట్, అక్కడ ఒక సివిలైజేషన్, వాళ్ళకి ఎర్త్ ని చూడగలిగేంత టెక్నాలజీ, అలాంటి ఒక టెలిస్కోప్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఎర్త్ ని చూడాలంటే వాళ్ళకి ఏం కనిపిస్తుంది? ఎర్త్ నుంచి పాస్ అయిన లైట్ వాళ్ళ దగ్గర చేరుకోవడానికి 65 మిలియన్ లైట్ ఇయర్స్ పడుతుంది. సో బేసిక్ గా వాళ్ళు ఇప్పుడు టెలిస్కోప్ తో చూసినా సరే 65 మిలియన్ ఇయర్స్ ముందు ఎర్త్ లో ఉన్నది ఏంటి? డైనోసర్స్ ఉన్నాయి, ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి. సివిలైజేషన్ లేదు, సిటీస్ లేదు, కంప్యూటర్స్ లేదు, ఫోన్స్ లేవు, మైక్స్ లేవు, ఏమీ లేవు. బట్ వాళ్ళంత దూరంలో ఉన్నప్పుడు వాళ్ళు చూసినా సరే వాళ్ళకి కనపడేది డైనోసర్స్, మనుషులు కాదు. సో ఈవెన్ వాళ్ళు మనల్ని కలవాలనుకున్నా సరే ఈ క్షణం ఎంత డేంజరస్ ఉంటాం అనేది వాళ్ళకి తెలియదు. సో అలా ప్రిపేర్ కాకుండా వాళ్ళు రారు కాబట్టి వాళ్ళు రాకుండా ఉండడానికి అదొక రీజన్ అయి ఉండొచ్చు. మనకే తెలిసినప్పుడు ఆబ్వియస్ గా వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు భూమిపైన చూసేది ఈ క్షణాన్ని కాదు, జరిగిపోయిన కథని అని. సో అందువల్ల ఈ క్షణం ఎలా ఉందో, దానికి ఎలాంటి ప్రిపరేషన్స్ కావాలో, ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ కావాలో, ఎంత డేంజర్ అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి నిజంగా ఒక సివిలైజేషన్ బయట ఉన్నా కూడా రాకపోవచ్చు. అట్ ద సేమ్ వే
వే మనం కూడా స్టార్స్ ని చూస్తాం కదా, ఏ స్టార్ ని చూసినా సరే అది ఈ క్షణం కాదు, ఆ స్టార్ ఆల్రెడీ జరిగిపోయిన జీవిత కథ అది. మీరు మన అమ్మమ్మ తాతయ్య ఎవరన్నా చనిపోయినా, మన బంధువులు ఎవరైనా చనిపోయినా ఆ సెకండ్ పైన స్టార్ కనపడగానే అరే మన వాళ్ళేరా అక్కడ కనపడ్డారా అనుకుంటారు కదా. యాక్చువల్ గా అయితే ఆ స్టార్ ఉన్న డిస్టెన్స్ కి అక్కడి నుంచి ఇక్కడికి లైట్ రావడానికి కొన్ని వేల 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 కోట్ల సంవత్సరాలు పట్టి ఉంటుంది. సో బేసిక్ గా ఆ స్టార్ మీ తాత నానమ్మో కాదు, మీ తాతల 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 తాత అయిండొచ్చు. అది కూడా కాదు, ఇంకా దూరం ఉంటే యాక్చువల్ గా అది ఒక డైనోసర్ అయిండొచ్చు. ఆ డైనోసర్ తాతల తాతల తాతలు చనిపోయి ఉంటే వాళ్ళకు గుర్తుగా వెళ్ళిన స్టార్ అయిండొచ్చు. సో అంత స్పెషల్ స్పేస్ అంటే. ఎప్పుడు ఈ క్షణం అనేది స్పేస్ లో అబద్ధం. నువ్వు ఏం చూసినా సరే అది జరిగిన కథను మాత్రమే చెప్తుంది, ఈ క్షణం జరిగేది కాదు. సో ఎంత వండర్ఫుల్ కదా. ఇవన్నీ తలుచుకుంటే లైక్ మనం పాస్ట్ చూస్తున్నాం, ఇండైరెక్ట్ గా టైమ్ లో వెనక్కి చూస్తున్నాం మనం. సో ఎన్ని విచిత్రాలు, ఎన్ని అద్భుతాలు ఉన్నాయి ఈ స్పేస్ లో గానీ, ఈ ప్రపంచంలో గానీ, ఈ గెలాక్సీస్ గానీ. దీంట్లో మనం ఎంత, మన కష్టం ఎంత బాస్. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యాలు, ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో షేర్ చేయాలంటే మీరు ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టారంటే నాకు కూడా కొద్దిగా ఉత్సాహం వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మళ్ళీ కొత్త వీడియోలో కొత్త టాపిక్ తో, విచిత్రమైన టాపిక్ తో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ బ్రో. సబ్స్క్రైబ్ కొట్టుకోండి, చిన్న యూట్యూబర్ ని సపోర్ట్ చేయండి.